హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఈరోజు వీడియోలో పాస్తా చేస్తున్నానండి. సాయంకాలం టైంలో స్నాక్స్ పాస్తా చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఆ వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూను సాల్ట్ వేసుకుని అందులో పాస్తాలు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు అందులోకి ఏం కావాలంటే ఆనియను, అలాగే ఒక చిన్న క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇది చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్. అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా, అదేవిధంగా టమాటా కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు అన్నీ కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ పాస్తా తోటి కర్రీ చేస్తారటండి, నాకు తెలీదు. కర్రీ కూడా త్వరలో చేద్దాం, వీడియోలో పెడతాను, వెయిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాస్తా ఒకసారి చెక్ చేసుకుందాం, అది ఎలా ఉందో. చూసారు కదా, ఇప్పుడు అయిపోయి వచ్చిందండి పాస్తా. చెక్ చేసుకుందాం. చూసారు కదా, అయిపోయిందండి. ఇందులో వాటర్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వాష్ చేద్దామండి. ఒక జల్లెడ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ వాష్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలండి దీన్ని. అంతే, వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. వేడైందండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అందులో వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అందులో వేసాం కదా పాస్తాలో, బాయిల్ చేసినప్పుడు అది చూసి వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, అయిపోవచ్చిందండి. ఉల్లిపాయలు వేగాయి. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి అందులో వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి, ఆ టైంకి చేసి పెట్టుకుంటే మంచిదండి. అలాగే టైం ఎక్కువ అవ్వక చేసుకోకూడదు, మళ్ళీ త్వరగా స్నాక్స్ అయితే బాగుంటుందండి. కానీ టైంలో తింటే ఏదైనా జీర్ణం అవ్వక ఇబ్బంది పడతాం. చూస్తున్నారు కదా, అయిపోవచ్చింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం కూడా వేసేసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అంతేనండి. చూసారు కదా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. అలాగే సాల్టు పాస్తాలో చూసుకుని ఇందులో వేసుకుంటున్నానండి నేను. చూసారు కదా, అన్నీ వేగిపోయి కొద్దిగా సాల్ట్ పడుతుంది నాకు, వేసుకున్నాను. అలాగే కొద్దిగా మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి. అందులోనే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అలాగే ఒక 1/2 టీ స్పూను కారం కూడా వేసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి.
మా పిల్లలు అయితే తక్కువ తింటారని అర స్పూన్ వేసానండి నేను. చూస్తున్నారు కదా, అయిపోవచ్చింది. ఇప్పుడు వాడ్చిన పాస్తాను అందులో వేసి కలపటమేనండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా. పని అని అనుకోకుండా పిల్లలు వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే అప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు ఇదే కదండి, ఒకసారి ఒకటి అలా చేస్తాను. అలాగే ఒకసారి ట్రై చేసి మీరు కూడా చెప్పండి. చూస్తున్నారు కదా, కొంచెం నెమ్మదిగా కలపాలండి. నెమ్మదిగా కలుపుకుంటే అవి ఏడకుండా ఉంటే, లేదంటే ఏడిపోతాయండి. కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి, అంతేనండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకుంటూ నెమ్మదిగా అదంతా కలిసేటట్టు, మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో కొంచెం కారం కారంగా అవి తిని టీ తాగితే చాలా బాగుంటుందండి. పెద్దోళ్ళు అయితే చూస్తున్నారు కదా, అంతేనండి, సర్వ్ చేసేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్. అలాగే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్. ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్.